హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యవతి కిచెన్. కూడా గుడ్డు పులుసు చేసుకుని దానికి కావాల్సిన పదార్థం బాయిల్ చేసిన ఎగ్స్, చాప్ చేసిన ఆనియన్స్ సన్నగా చాప్ చేయాలి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. వీటితో మనం ఈజీగా ఎగ్ పులుసు చేసుకోవచ్చు అన్నమాట. దానికి ముందుగా ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయి ఏంటంటే ఇది ఐరన్ కళాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే అందరూ బ్రాసు, ఐరన్, కాపర్ వాడమంటున్నారు కాబట్టి నేను రీసెంట్గా తీసుకున్న ఐరన్ కళాయి. దీనిలో సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని కొంచెం హీట్ అవ్వనివ్వాలి. ఇందాక మనం సన్నగా చాప్ చేసుకున్న కట్టర్లోని ఆనియన్స్ మొత్తం దీనిలో వంపేసుకోవాలన్నమాట. దీంట్లోనే మనం ఈ చిల్లీల్ని మనం సన్నగా చాప్ చేసుకున్నాం కదండి, చిల్లీలను కూడా వేసేసుకుందాం. ఇవేంటంటే ఆనియన్స్ మనకి ఎన్ని కావాలో అన్నీ చాప్ చేసుకోవాలండి. మనం ఎంతమంది క్వాంటిటీ కావాలో అంత. దీనిలో మనం చిల్లీలు కూడా వేసేసుకుందాం, అల్లం వెల్లుల్లి పేస్టు, దీంట్లో తగినంత సాల్టు, పులుసు కదా ఫ్రెండ్స్ కొంచెం పడుతుంది, తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఇందులోనే మనం కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. ఈ పులుసు చేసుకుంటే ఈజీయే ఫ్రెండ్స్. ఇది అందరికీ తెలుసు, తెలియదని కాదు, తెలియని వాళ్ళ గురించి ఫ్రెండ్స్. ఈ వంట ఇది మాకు రాదా, నాకు తెలియదా అని అంటారు. కాబట్టి ఇది కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ కోసం ఇలా మనం ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఈ ఆనియన్స్ మగ్గడానికి మనం లిడ్ పెట్టుకుందాం, మూత పెట్టుకున్నాం అనుకోండి, సిమ్లో చక్కగా ఆనియన్స్ మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇంకా మగ్గాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకొని దీనిలో సరిపడినంత కారం వేసుకుందాం. పులుసు కదా ఫ్రెండ్స్, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. కారం వేసుకొని మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఇదేంటంటే కారం పచ్చివాసన పోయిందనుకోండి, మనకు టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఒక 2 minutes సిమ్లో మగ్గిందనుకోండి, కారం పచ్చివాసన పోతుంది. ఈలోపు మనం గుడ్లకి ఘాట్లు పెట్టి వేసేసుకుందాం. గుడ్లు ఘాటు పెడతాం వల్ల ఏంటవుతుందంటే దీనిలో మన చింతపండు పులుసు పిండుతాం కదా ఫ్రెండ్స్, ఆ పులుపు అంతా గుడ్డుకు పట్టి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఈ గుడ్లన్నీ ఇందులో వేసి బాగా ఈ ఆనియన్స్ ఇవన్నీ ఇందులో వేసి కలపాలన్నమాట. ఈ కారం, ఈ ఉప్పు ఇవి కూడా గుడ్లు పడుతుంది కాబట్టి కొంచెం వేసి కొంచెం మగ్గనివ్వాలన్నమాట. దీంట్లో కొంచెం వాటర్ పోయాలి ఫ్రెండ్స్. పులుసు కంటే ముందు మనం కొంచెం వాటర్ పోసామనుకోండి ఏమవుతుందంటే ఆనియన్స్ ఉడుకుతుంది. పులుసు పోసామనుకోండి ఆనియన్స్ కొంచెం గట్టిగా అవుతుంది. అదే మనం వాటర్ పోసి బాయిల్ చేసామనుకోండి చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ పోసి లిడ్ పెట్టుకొని కొంచెంసేపు ఉడకనిద్దాం. ఒక 2-3 minutes మనకు ఆనియన్స్ కొంచెం కుక్ అయ్యే వరకు ఉందాం. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జుగా పిండుకుందాం. ఇదేంటంటే కొందరు పులుపు ఎక్కువ తినొచ్చు, తక్కువ తినొచ్చు, కానీ సరిపడా మేమైతే కొంచెం ఎక్కువ ఫ్రెండ్స్ పులుపు మాత్రం మాకు సరిపడా మేము చింతపండు పులుసు పిండేసుకొని దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇదేంటంటే మంట అటు హై కాదు, లో కాదు, మీడియం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మరీ హై పెడితే మాడిపోతుంది, ఎందుకంటే కొంచెమే క్వాంటిటీ కాబట్టి మీడియంలో పెట్టుకోవాలి. మొత్తం కలుపుకొని మళ్ళీ లిడ్ పెట్టుకుందాం, కొంచెంసేపు కుక్ అవనిద్దాం. ఏంటంటే లిడ్ పెట్టడం వల్ల ఏంటంటే ఆవిరికి త్వరగా ఉడుకుతుంది అనమాట. చూసారా ఎంత బాగుందో కోడిగుడ్డు పులుసు, చాలా బాగుంది. దీని మీద మనం ఇప్పుడు లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేయంగానే కట్టేస్తే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ పట్టదు కాబట్టి ఇట్లా పెట్టి కొంచెం లిడ్ పెట్టి మనం కుక్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఎగ్ పులుసు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.